ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఒక చిన్న ఆదివాసీ గ్రామంలో యోగా గురించి అవగాహన కల్పించబోతున్నాం. గ్రామాల్లో చదువుకున్న కొంతమందికి తప్ప మిగతా వాళ్ళకు యోగా గురించి పెద్దగా తెలియదు. ఎప్పుడూ పనుల్లో బిజీగా ఉండే వీళ్ళకి మేము తీసుకున్న ఇనిషియేటివ్ కొంతవరకు హెల్ప్ అవుతుందని మేము అనుకుంటున్నాం. సో హాయ్ గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏఐ ఓ డిలైట్స్ విజన్ తెలుగు. ఈ రోజు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా చిన్న విలేజ్ లో దీన్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. మన వాళ్ళకి అంతగా అవగాహన లేదు కాబట్టి మేమే అవగాహన కల్పించి మాకు తెలిసిన దాంట్లో వాళ్ళకి కొంచెం చెప్పడం జరుగుతుంది అనమాట. వీడియోని చివరిదాకా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎందుకంటే యోగా గురించి కానీ, యోగా డే ఇంటర్నేషనల్ గురించి కానీ ఆ విలేజర్కి చాలా తక్కువ అవగాహన ఉంటుంది. దాని గురించి అవగాహన కల్పిస్తూ ఆ యోగా అంటే ఏంటి అండ్ దాని ప్రత్యేకత ఏంటి, దాన్ని ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి అనే చిన్న చిన్న విషయాలు చెప్తూ వాళ్ళకి కూడా చేయించడం జరుగుతుందన్నమాట. ఆ గ్రామంలో ఉన్న చిన్న పాఠశాల ప్రాంగణంలో సరౌండింగ్ లో ఉన్న విలేజర్స్ ని యోగాలో పార్టిసిపేట్ చేయడానికి ఇన్వైట్ చేయడం జరిగింది. ఇప్పుడు సమయం ఎగ్జాక్ట్ గా 7:30 గంటలు అవుతుంది. సో ఈ ప్లేస్ లోనే యోగా డేని సెలబ్రేట్ చేసుకోవడానికి కాసేపట్లో జనాలు గ్యాదర్ అవుతారు. ఒక చక్కటి వాతావరణంలో ఉన్న ఈ పాఠశాలలో గ్రామస్తులు పిల్లా పాపలతో సహా అటెండ్ అవ్వబోతున్నారు. చుట్టూ పచ్చని పొలాలు, చల్లటి గాలి, అలాగే నిర్మానుష్యంగా ఉన్న ఆకాశం ఈ యోగా అవేర్నెస్ ప్రోగ్రామ్ ముందుకు తీసుకెళ్లడానికి ఇంతకంటే మంచి వాతావరణం దొరకదేమో అనిపించింది. కొద్దిసేపటి తర్వాత జనాలు మెల్లమెల్లగా గ్యాదర్ అవ్వడం జరిగింది. ముందుగా వాళ్ళని ఒక పర్ఫెక్ట్ హ్యాండ్ డిస్టెన్స్ లో నించోబెట్టడం జరుగుతుంది. విలేజెస్లో సోషల్ గ్యాదరింగ్స్ వంటివి చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి కొంతమందికి మాత్రమే ఒక వరుసలో నించోవాలి అనే అవగాహన ఉంటుంది. సిటీస్లో ఉండి అన్నీ తెలిసిన వాళ్ళకంటే కూడా రిమోట్ ఏరియాస్లో ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టడం ఎంతగానో ఆనందాన్ని కలిగించింది. ఒక వరుసలో నించున్న తర్వాత యోగా చేయించడం ప్రారంభించారు. ఈ గ్రామ ప్రజలకు అవేర్నెస్ కల్పించడానికి మా సచివాలయం సిబ్బందిలో కొంతమంది రావటం జరిగింది. సో ఈ కార్యక్రమం గురించి వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం. నమస్తే అండి, నా పేరు కె సత్యము, పెదకోట ఎట్టి అని, పెదకోట పంచాయతీ. ఈ కార్యక్రమము జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమం జరుగుతున్నాయండి. సెంట్రల్ గవర్నమెంట్ నుండి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. చక్కటి ప్రోగ్రాం ఇది. దీనివల్ల ఆరోగ్యవంతులుగా అందరూ తయారవుతారండి. ఇది మా ఎన్ఆర్జీస్ లో కూడా ప్రతి ఫీల్డ్లో కూడా యోగా కార్యక్రమం చేపట్టి తర్వాతనే మళ్ళీ మా పనులకి మా వేసవికాలతో పని చేపిస్తున్నాండి. ఇప్పుడు సచివాలయం స్టాఫ్ నుండి ఈరోజు వచ్చారండి. మాకు యోగా కార్యక్రమానికి హాజరయ్యారు. మా పాటిపల్లి విలేజ్లో చక్కగా జరిగింది. ఇలాగే కంటిన్యూషన్ అవుతూనే ఉన్నాయండి. ఇదే కాదు, కంటిన్యూషన్ ప్రతి వారానికి వీక్లీకి అలాగా అవుతూనే ఉన్నాయి. మళ్ళీ కార్యక్రమం అంటే వాళ్ళ ఇంటికి వాళ్ళే కూడా స్వచ్ఛందంగా కూడా వాళ్ళు చేసుకుంటారు. ఇంటర్నేషనల్ యోగా డే ముందు రోజులు కూడా గ్రామాల్లో నివసిస్తూ ఉపాధి పనులు చేసుకుంటున్న ప్రజలకు దీనిపై అవగాహన కల్పించి యోగా చేయించడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో యోగా చేయడం వల్ల కలిగే లాభాల గురించి మరింత స్పష్టంగా వివరించి చెప్పడం జరిగింది. ఇక్కడ మనం ముఖ్యంగా మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే గ్రామస్తుల యొక్క క్రమశిక్షణ. అలాగే ఈ రోజును ఎలాగైనా విజయవంతం చేసి ఎంతో కొంత అవగాహన కల్పించాలని సచివాలయం సిబ్బంది తీసుకున్న డెసిషన్. ఈ రెండు విషయాలను మనం తప్పకుండా అప్రిషియేట్ చేయాలి. ఊర్లో జనాలు తమ తమ పనుల్లో చాలా బిజీగా ఉంటారు కాబట్టి మేము ఈ కార్యక్రమాన్ని ఒక 1 అవర్ పాటు మాత్రమే హోల్డ్ చేయగలిగాం.
అయితే యోగాలో పార్టిసిపేట్ చేయడానికి ఒక 2 ఊర్ల జనాభా మాత్రమే రావడం జరిగింది. అందులో కూడా సగం మాత్రమే వచ్చారు. అంటే చాలా మందికి అవగాహన కూడా లేదు. ఇప్పుడు గ్యాదర్ అయిన వాళ్ళు చాలా తక్కువ జనాలు ఉన్నారు కదా. సో మిగతా వాళ్ళకి కూడా అంటే ఈ విషయం గురించి తెలియాలని అనుకుంటారు కదా చాలా మంది. వాళ్ళ గురించి తెలియజెప్పడానికి ఏమైనా ప్లాన్ చేశారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి మేము ఇక్కడ ఈరోజు సాటర్డే కాబట్టి సంతలు వెళ్ళిపోయే కార్యక్రమం ఉండడం వల్ల చాలామంది సంతకి వెళ్ళిపోయారు. అయితే ఈ యోగా కార్యక్రమానికి మేము విలేజ్లో కూడా వెళ్ళి మోటివేట్ చేస్తున్నాము. చాలా చక్కగా వాళ్ళు ఇళ్ళలో కూడా స్వతహాగానే చేసుకుంటున్నారు, మేము వెళ్ళి చెప్పే కన్నా కూడాను. గైస్ చూసారు కదా, ఈ స్టాఫ్ అండ్ క్రూ అయితే ఊరు జనానికి అవగాహన కల్పించడానికి ఎంతగానో ట్రై చేస్తున్నారు. ఈ చిన్న విలేజ్లో ఇంటర్నేషనల్ యోగా డే అయితే ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారు. యోగా చేయడానికి వీళ్ళు చూపిన అటెన్షన్ చూసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ ప్రాక్టీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత గ్రామస్తులు తమ పనులు చేసుకోవడానికి తిరిగి వెళ్ళిపోయారు. గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే నేను ఫ్యూచర్లో చేయబోయే మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూసేందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.